హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూపించబోతున్నాను. అదేంటంటే ఓల్డ్ షర్ట్తో బేబీకు ఈజీగా డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఇదేనండి నేను డిజైన్ చేసిన డ్రెస్. దీన్ని కాలర్ ఇలాగే ఉంచి స్టిచ్ చేశాను. సో కాలర్ వల్ల అలాగే ఈ 2 బోస్ స్టిచ్ చేసేసాను. వాటి వల్ల డ్రెస్కి లుక్ అయితే చాలా బాగా వచ్చింది అనిపించింది. సో బ్లాంకెట్ కూడా అలాగే ఉంచానండి. సో డ్రెస్ అయితే చాలా లుక్ అనిపించింది నాకు. ఈ కలర్ కూడా మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది, విడిగా ఇంకా బాగుందండి. సో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, ఫైనల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. బాటంలో బాక్స్ ప్లీట్స్ పెట్టానండి, అలాగే 2 సైడ్స్ డోరీస్ కూడా అటాచ్ చేశాను. హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ అనేది జాయింట్ చేశాను. సో ఫైనల్గా డ్రెస్ లుక్ ఇలా ఉంది. నాకైతే చాలా నచ్చిందండి. సో నేను ఒక ఓల్డ్ షర్ట్ ఇలా తీసుకున్నాను. దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేద్దాము. సో మిడిల్కి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఉండేలాగా ముడతలు లేకుండా నీట్గా అరేంజ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ మనం ఫస్ట్ టాప్ పార్ట్ కట్ చేసుకుందాం, తర్వాత డౌన్ పార్ట్ కట్ చేద్దాం అన్నమాట. సో టాప్ పార్ట్కి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి లెంత్ అనేది తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి నేను ఒక 8 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఈ మెజర్మెంట్స్ 3 to 4 years బేబీస్కి సరిపోయేలా నేను తీసుకుంటున్నానండి. 2 years బేబీకి కూడా వేయచ్చు, బట్ బాటమ్ లెంత్ అనేది కొంచెం మీరు ఒక 2 ఇంచెస్ తగ్గిస్తే బాటమ్ లెంత్ 2 years బేబీకి కూడా సరిపోతుంది. సో విడ్త్ అనేది నేను మిడిల్ నుంచి ఇలా 7 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేశాను. సో ఇలా బాక్స్ లాగా లైన్స్ డ్రా చేశాను కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం టాప్ పార్ట్ కోసం. సో దీన్ని ఇలా కట్ చేశాక 2 సైడ్స్ నేను ఆర్మోల్స్ కూడా కట్ చేసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే అంత నీట్గా రాదు అని నేను విడివిడిగా కట్ చేసుకోవాలని ఇలా ఫస్ట్ ఈ బాక్స్ షేప్ని కట్ చేసేస్తున్నానండి. సో చాలా ఈజీనేనండి టాప్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ కటింగ్, అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీనేనండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే తప్పకుండా ట్రై చేయండి, అంత కష్టమేం కాదు. సో ఫైనల్గా టాప్ పార్ట్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఆర్మోల్ డౌన్ డ్రా చేద్దాం. ఆర్మోల్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకుంటున్నానండి. షోల్డర్ 2.5, ఆర్మోల్ డౌన్ 3.5 అనమాట. ఇలా మార్క్ చేసుకున్నాక లైన్స్ డ్రా చేసి కర్వ్ డ్రా చేసి కట్ చేసుకుంటే ఆర్మోల్ కటింగ్ అయిపోతుంది. సో షోల్డర్ 2.5 అండి, ఆర్మోల్ డౌన్ 3.5 అనమాట. సో ఇలా లైన్ డ్రా చేశాను, అలాగే కర్వ్ డ్రా చేసేసి ఆర్మోల్స్ కోసం కట్ చేసేసుకుందాం. అంతే అండి, టాప్ కటింగ్ అయితే చాలా ఈజీ. బాటమ్ కటింగ్ అయితే ఇంకా ఏం లేదండి. బాటంలో మనకి రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, సో అదంతా కూడా నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేసేసాను. మీ బేబీ యొక్క హైట్ని బట్టి మీరు యూజ్ చేయాలండి బాటమ్ పార్ట్. టాప్ పార్ట్ అయితే 2-3-4 years బేబీస్కి ఎవరికైనా ఇంతే అనమాట. సో టాప్ పార్ట్లో ఈ వేస్ట్ పీస్ని ఇలా కట్ చేసి డివైడ్ చేసేస్తే బాటమ్ పీస్ అంతా కూడా మనం జాయిన్ చేసేసేయచ్చు. సో ఈ పీస్ బ్లాంకెట్ ఉంచేసేద్దాం అనేసి నేను మొత్తం తీసేసుకుంటున్నానండి. సో ఇది బాటమ్ పీస్ అనమాట. టాప్ పీస్కి దీన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తాము. సో ఇప్పుడు 2 హ్యాండ్స్ ఉన్నాయి కదండి షర్ట్ యొక్క హ్యాండ్స్, వాటి నుంచి మనం స్ట్రైట్ పీసెస్ ఫస్ట్ కట్ చేసుకుందాం. అంటే హ్యాండ్స్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం స్ట్రైట్ క్లాత్ అనేది జాయిన్ చేస్తామన్నమాట. సో దానికోసం అలాగే ఆర్మోల్స్ కర్వ్స్ దగ్గర క్లాత్ అటాచ్ చేసి ఫోల్డ్ చేసే స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీసెస్, అలాగే మనం డోరీ స్టిచ్ చేయాలి కదా, సో వాటి కోసం పీసెస్ అనేది ఒక హ్యాండ్ నుంచి మనం కట్ చేసుకుంటున్నాం అనమాట. సో నేను 2.5 ఇంచెస్ లెంత్గా తీసుకొని సో ఇలా 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఈ 2 పీసెస్ కూడా 2 హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. సో వీటిని నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాం. అలాగే రిమైనింగ్ క్లాత్ నుంచి క్రాస్ పీసెస్ అలా కట్ చేసుకున్నాను. అలాగే ఇంకొక హ్యాండ్ నుంచి లెంత్ 8 ఇంచెస్ విడ్త్ 6.5 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇవి ఎందుకు కట్ చేశానంటే మనం 2 బోస్ స్టిచ్ చేసాం కదా, వాటి కోసం
ఈ పీసెస్ కట్ చేసుకున్నాను. అంటే షర్ట్ మొత్తం కూడా క్లాత్ వేస్ట్ కాకుండా మనం యూజ్ చేసుకున్నామండి. షర్ట్ లుక్ డ్రెస్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయడం అసలు మర్చిపోవద్దు. సో కటింగ్ అయితే ఇంతేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో ఫస్ట్ మనం తీసుకున్న పీసెస్ బాటమ్ పార్ట్ అలాగే టాప్ పార్ట్. సో టాప్ పార్ట్లో ఫస్ట్ మనం ఆర్మోల్స్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాం. ఆర్మోల్స్ దగ్గర క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్రాస్ పీస్ని అటాచ్ చేసేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే 2 సైడ్స్ ఇలాగే స్టిచ్ చేసేస్తే ఆర్మోల్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో క్రాస్ పీస్ తీసుకున్నాము, దానిని ఫస్ట్ అటాచ్ చేసేసాము. నెక్స్ట్ దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం. సో చాలా ఈజీనేనండి ఇది స్టిచ్ చేయడం. లెర్నర్స్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసేసేయచ్చు. సో కొన్ని ఇంట్లో ఉండే షర్ట్స్ లుక్ అయితే అంటే నీట్గా ఉన్నా కూడా కొంచెం టైట్ అవ్వడం వల్ల అలా మనం వేస్ట్గా వాటిని పడేస్తుంటాం. అలా పడేయకుండా కాటన్ షర్ట్స్ చక్కగా ఇలా మీ బేబీస్కి డిజైన్ చేసుకుంటే సమ్మర్లో వేయడానికి కానీ చాలా బాగుంటాయండి. ఇలా షర్ట్స్ రీయూజ్ చేయొచ్చు. ఒక సైడ్ అయితే మనం ఆర్మోల్ దగ్గర కట్ చేసి స్టిచ్ చేసేసాం కదా, అలాగే సెకండ్ సైడ్ కూడా మనం ఆర్మోల్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో 2 సైడ్స్ స్టిచ్ చేసేసామండి. ఇప్పుడు బాటమ్ పీస్ తీసుకుందాం. బాటమ్ పీస్లో ఇక్కడ బటన్స్ పార్ట్ ఉంది కదండి, ఈ బటన్స్ పార్ట్ ఊడిపోకుండా ఫస్ట్ స్ట్రైట్ స్టిచ్చెస్ అనేది 2 సైడ్స్ వేసేసుకుందామండి. 2 సైడ్స్ స్ట్రైట్గా మీరు స్టిచ్చెస్ వేసేసుకోండి. ఫస్ట్ ఆ స్ట్రైట్ స్టిచ్చెస్ కూడా నేను డౌన్లో కొంచెం అంటే కొంచెం కట్ ఉండేలాగా ఉంచి స్ట్రైట్ స్టిచ్ వేస్తున్నాను. అంటే లాస్ట్ బటన్ దగ్గర నుంచి డౌన్కి స్టిచ్ వేయకుండా లాస్ట్ బటన్ దగ్గరకు మాత్రమే ఇలా 2 సైడ్స్ స్టిచ్ అనేది వేసేసాను. ఇంతే అండి బాటమ్ జాయింట్ అయితే. సో దీన్ని ఇప్పుడు టాప్ పార్ట్కి జాయింట్ చేసేసేయడమే. అలాగే బాటంలో నేను ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను. బాటమ్ లెంత్ వచ్చేసి మీ బేబీ యొక్క హైట్ని బట్టి తీసేసుకోవడమేనండి. సో నేనైతే మొత్తం పీస్ తీసేసుకొని ఇలా 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసేసి అంటే మొత్తం అప్రాక్సిమేట్లీ 3 ఇంచెస్ దాకా నేను ఫోల్డ్ చేసేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసాను. సో 2 years బేబీ అయి ఉంటే ఇంకొంచెం అంటే డౌన్లో మీరు ఒక బటన్ దగ్గరకు కట్ చేసేసి పీస్ తీసేసేసి మీరు స్టిచ్ చేసేసేయండి, కరెక్ట్గా సరిపోతుంది. అంటే షార్ట్ ఫ్రాక్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు టాప్ పార్ట్కి దీన్ని అటాచ్ చేయాలి. సో అటాచ్ చేసే ముందు 2 సైడ్స్ కూడా టాప్ పార్ట్కి 2 సైడ్స్ జాయిన్ చేసేసి తర్వాత డోరీస్ కూడా స్టిచ్ చేసేసేద్దాం. 2 స్టిచ్చెస్ వేసేస్తున్నానండి 2 సైడ్స్. 1 సైడ్ స్టిచ్ చేసేసాం కదా, అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా స్టిచ్ వేసేసి స్టిచ్ చేసేటప్పుడే మీరు డోరీ అటాచ్ చేయాలండి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో డోరీ అటాచ్ చేసేది ఇలా మీరు లాస్ట్లో బాటంలో ఇలా డోరీ పెట్టి అటాచ్ చేయాలి. నేను యాక్చువల్లీ ఫస్ట్ డోరీ పెట్టడం మర్చిపోయానండి. తర్వాత ఇలా కొంచెం తీసేసి స్టిచ్చెస్ అనేవి డోరీ అటాచ్ చేసి మరలా స్టిచ్ చేశాను అనమాట. మీరు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడే డోరీస్ అటాచ్ చేయాలన్నమాట. సో ఫైనల్గా టాప్ డోరీస్ కూడా స్టిచ్ చేశాక ఇలా ఉంది. ఇప్పుడు మనం డౌన్ పార్ట్ అటాచ్ చేసేసేయడమే. సో టాప్ పార్ట్కి ఈ బటన్స్ ఉంది కదండి, ఈ బటన్స్ కరెక్ట్గా టాప్ పార్ట్కి డౌన్ పార్ట్కి ఒకే దగ్గర ఉండేలాగా ఈవెన్లో ఉండేలాగా అరేంజ్ చేసుకొని సో స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. నేను ఈ ఫోల్డింగ్స్ అనేవి బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటున్నానండి. బాక్స్ ప్లీట్స్ పెట్టడం మీకు ఐడియా ఉంది కదా. సో సమ్ క్లాత్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఫస్ట్ స్టిచ్ చేస్తాం, తర్వాత ఆ మన సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం, మరలా ఆపోజిట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి, తర్వాత మరలా మన సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇలా ఆల్టర్నేటివ్గా మీరు ఫోల్డింగ్స్ అనేది చేస్తూ స్టిచ్ చేస్తే బాక్స్ ప్లీట్ చేయడం
కంప్లీట్ అవుతుంది. సో చాలా ఈజీనేనండి. సో ఇలా అటాచ్ చేయండి. మీరు కనుక నేను తీసుకున్నట్టు బ్లాంకెట్ కూడా తీసుకోవాలనుకుంటే అటాచ్ చేసేటప్పుడు బ్లాంకెట్ క్లోజ్ అవ్వకుండా కొంచెం చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. సో అలా బాక్స్ ప్లీట్స్ మొత్తం కూడా నేను పెట్టేసేసాను. వన్ సైడ్ అంటే బటన్స్ పార్ట్కి వన్ సైడ్ మనం స్టిచ్ చేసేసాం కదా, అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా ఇలా బాక్స్ ప్లీట్స్ పెట్టేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా బాక్స్ ప్లీట్స్ పెట్టేసేసి టోటల్గా డౌన్ పార్ట్ టాప్ పార్ట్కి అటాచ్ చేస్తామన్నమాట. సో మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను కొంచెం స్లోగానే చెప్తున్నానండి. సో బోర్ ఫీల్ అవ్వకండి. సో టోటల్గా టాప్ పార్ట్కి డౌన్ పార్ట్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో దీనికి లుక్ అయితే ఇప్పుడు ఎలా ఉందో రివర్స్ చేసి చూద్దాం. సో ఎలా వస్తుందో అని నేను కూడా అనుకున్నానండి. బట్ టోటల్గా ఫినిష్ అయ్యాక డ్రెస్ స్టిచ్ చేయడం లుక్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో అలాగే నేను డబుల్ స్టిచ్ కూడా వేసేసాను. సో ఇలా ఉంది. ఇప్పుడు మనం రెండు జాయిన్ చేసినప్పుడు కొంచెం వేస్ట్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని పైకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తాం కదా మనం నీట్గా ఫినిషింగ్ రావడం కోసం ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. సో అలా దీనికి కూడా ఈ క్లాత్ని ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, మనం రెండు అటాచ్ చేసినప్పుడు ఉన్న వేస్ట్ పీస్ని పైకి ఫోల్డ్ చేసి అంటే పైకి నీట్గా అరేంజ్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసారనుకోండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసాను. సో మన డ్రెస్ స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాం కదా 2 సైడ్స్ ఆర్మోల్స్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. సో వాటిని ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకొని ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్కి జాయిన్ చేసేద్దాం. సో వీటిని ఎలా నేను స్టిచ్ చేస్తున్నానో మీరు చూడండి. నేను 4 వైపులా అంటే ఈ క్లాత్కున్న 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. అంటే వీటిని మనం లోపలికి స్టిచ్ చేయట్లేదు కదా, మొత్తం పైకి ఎలివేట్ అయ్యేలాగే స్టిచ్ చేస్తున్నాం. అందుకనే నేను 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అందుకే మనం ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నాము. సో ఒక పీస్ అయితే ఇలా స్టిచ్ చేసేసాను కదా, సేమ్ ఇలాగే ఇంకొక పీస్ కూడా స్టిచ్ చేసేసేయండి. సో ఫైనల్లీ 4 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక దీని పీస్ అయితే ఇలా ఉంటుంది. అలాగే 2 పీసెస్ మనం స్టిచ్ చేసేసాం. ఇప్పుడు వీటిని ఆర్మోల్స్కి జాయిన్ చేసేసేయండి ఫ్రిల్స్ పెట్టుకుంటూ. సో మొత్తం కూడా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఆర్మోల్స్ జాయిన్ చేసేసేయండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేయడం వల్ల కూడా డ్రెస్కి లుక్ అయితే చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. అలాగే బోస్ కూడా అండి, బోస్ స్టిచ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో చాలా ఫ్రాక్స్కి మనం ఇలా ఫ్రాక్ అంతా డిజైన్ చేసేసాక ఇలా బోస్ ఫ్లవర్స్ అలా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసినట్లయితే వాటికి ఇంకొంచెం లుక్ వస్తుందండి. మీరు మీ బేబీస్కి డ్రెస్సెస్ డిజైన్ చేసేటప్పుడు అలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లెహంగాస్కి హ్యాంగింగ్స్ కూడా చాలా లుక్ ఇస్తాయి. అంటే మనం డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు వీటి వల్ల ఇంకా లుక్ వస్తుందన్నమాట. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మన వీడియోస్లో నేను ఆల్రెడీ బౌస్ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే వీడియోస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏవైనా కొత్త మోడల్స్ చూడాలనుకున్నా నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా మీకోసం నేను ట్రై చేస్తాను చూపించడానికి. సో వన్ సైడ్ అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఆర్మోల్కి జాయిన్ చేసేసాము. అలాగే సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్లో అంటే వేరే ఆర్మోల్స్కి కూడా ఇలాగే జాయిన్ చేసేసేయండి పీస్ని.
సో 2 సైడ్స్ జాయిన్ చేసేసాం. ఇప్పుడు మనం బో స్టిచ్ చేయాలనుకున్నాం కదా, ఒక పీస్ అనేది కట్ చేసి రెడీ చేసుకున్నాం 2 పీసెస్. వాటిని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్ స్టిచ్చెస్ వేసేసుకోండి. మీకు వీడియోలో అర్థమవుతుందా? సో వీటిని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్ స్టిచ్ వేసేస్తాం. ఇప్పుడు ఈ పీసెస్ని రివర్స్ చేస్తామన్నమాట. సో ఇలా రివర్స్ చేసి నీట్గా ఐరన్ చేయండి. సో రివర్స్ చేసేసాను. ఇప్పుడు నీట్గా ఐరన్ చేసేసేద్దాం. ఐరన్ చేసేసానండి. సో ఇప్పుడు వీటిని చూడండి, మరలా వీటిని టర్న్ చేసేసి ఇలా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని ఇలా రివర్స్ చేయాలి. సో చేసి ఒక థ్రెడ్ తీసుకున్నాను నీడిల్కి. ఆ నీడిల్తో ఇలా నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. బో కోసం ఇలా స్టిచ్ చేసేసుకొని బ్యాక్ సైడు నాట్ వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే బో కోసం ఎక్కువ పెద్ద పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో అలాగే ఇంకొక 1.5 ఇంచ్ పీస్ని కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి రివర్స్ చేశాను. ఆ పీస్ని ఇలా మిడిల్కి అరేంజ్ చేయాలండి. మిడిల్కి అరేంజ్ చేసి స్టిచ్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. సో ఈ పీస్ తీసుకున్నాను, చిన్న పీస్ మిడిల్కి పెట్టే పీసు. దానికి మనం డ్రెస్కి మన షర్ట్కి ఏ బటన్స్ అయితే ఉన్నాయో ఆ బటన్నే ఈ చిన్న పీస్కి మిడిల్లో ఇలా స్టిచ్ చేసి దీన్ని ఈ బోకి మిడిల్లో స్టిచ్ చేయాలన్నమాట. ఈ బటన్స్ మనకి హ్యాండ్స్ దగ్గర బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్సే నేను తీసేసుకున్నాను. సో నేను షర్టు అంతా యూజ్ చేసేసానండి, ఏది వేస్ట్ చేయలేదు. హ్యాండ్స్ దగ్గర నుంచి క్రాస్ పీసెస్, స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాను. ఇంకో హ్యాండ్ దగ్గర నుంచి బోస్ తీసుకున్నాను. అలాగే బటన్స్తో సహా తీసుకొని ఇలా స్టిచ్ చేసేసాను. సో నేను దీనికి 1 సైడ్ ఒక బౌ స్టిచ్ చేస్తున్నాను. అలాగే సేమ్ ఇలాగే ఇంకో బౌ కూడా ఫామ్ చేసేసి వేరే సైడ్ స్టిచ్ చేసేసేయండి. సో అంతే అండి, మన డ్రెస్ లుక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. సో చాలా ఈజీ కదా బో స్టిచ్ చేయడం కూడా. సో 2 సైడ్స్ బో స్టిచ్ చేస్తే ఇలా ఉంది. అలాగే బ్లాంకెట్ కూడా నీట్గా ఉందండి, అస్సలు క్లోజ్ అవ్వలేదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. మొత్తం చాలా నీట్గా వచ్చింది అనిపించింది నాకు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా నాకు తెలియచేయండి. సో ఫైనల్గా మన డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సహా క్రియేటివ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.